అందరికీ నమస్కారం. ఈరోజు శివానందలహరిలోని 5వ శ్లోకం గురించి తెలుసుకుందాం. కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకాసమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇప్పుడు శివానందలహరిలోని 5వ శ్లోకం. ఓం నమః శివాయ. స్మృతౌ శాస్త్రే వైద్యే శకునకవితా గానఫణితౌ పురాణే మంత్రే వాస్తుతి నటన హాస్యేష్వచతురః కథః రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో. ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే, ధర్మగ్రంథములు, శాస్త్రములు, వైద్య విద్య, శకునములు చెప్పుట, కవిత్వము, గానము, పురాణములు స్తుతి చేయుట, నాట్యము, హాస్యముగా మాట్లాడుట, వీటిలో ఏ ఒక్కటిలోనూ నేను నిపుణుడను కాను. ధనవంతులకు నాపై ప్రీతి ఎట్లు కలుగును? నేనెటువంటి వాడను? అంతా తెలిసిన వాడవు. ప్రాణులకు నాథుడవు అగు ఓ ప్రభూ, పశువైన నన్ను మిక్కిలి కృపతో పాలించుము. ఆధ్యాత్మిక గ్రంథములు, పౌరాణిక శాస్త్రములు, వేదములు, వైద్యములకు సంబంధించిన జ్ఞానము, కవిత్వ పటిమ, గాన మాధుర్యము, పురాణములు వల్లెవేయుట, సుందర నాట్యము, చతురోక్తులు ఇవేవీ నాకు తెలియవు. అటువంటి నేను ధనవంతులకు ఇష్టుడను ఎలా కాగలను? సర్వము ఎరిగిన వాడవు, పశుపతివి అయిన నీవు నన్ను దయతో చూచి కరుణతో కటాక్షించు.